హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో మనం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తాం. ఇప్పుడే కాదు ఎప్పటినుంచో కూడా ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ మీద వీడియోస్ చేసేటప్పుడు పూర్తి స్థాయిలో ఎదుటి వాళ్ళ యొక్క వీడియోస్‌ని బాగా అబ్జర్వేషన్ చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దాన్ని అనాలిసిస్ చేసుకొని వాట్ ఈస్ గోయింగ్ బిహైండ్ దేర్ వ్యూస్ అనేటువంటిది మనం కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చాలా వీడియోస్ అనేటువంటివి చేశాం. అయితే మన తెలుగు కమ్యూనిటీలో ఎస్పెషల్లీ ఒక ప్రముఖమైనటువంటి ఛానల్ అయితే ఉన్నది. ఆ ఛానల్‌లోకొచ్చి ఎవరికి సంబంధించినటువంటి అంటే సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ అనేటువంటివి ఉండవు కాబట్టి ఫేమస్ అయినటువంటి ఆ ఛానల్‌లో వీళ్ళకి సంబంధించిన ఇంటర్వ్యూస్ గానీ, వీళ్ళకి సంబంధించిన కోర్సులు గానీ, వీళ్ళకి సంబంధించినటువంటి వెబినార్స్‌ని కానీ, ఇవన్నీ కండక్ట్ చేయటం ద్వారా వాళ్ళని బాగా అట్రాక్ట్ చేయొచ్చనమాట. అంటే చూసే వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు. వాళ్ళ కోర్సులు అనేటువంటిది అమ్ముకోవచ్చు. కోర్సులు అమ్ముకోవడంలో తప్పుంది లేదా అనేటువంటిది నేనేం చెప్పటం లేదు. ఎందుకంటే వీఆర్ ఆల్సో స్టార్టెడ్ కదా! మేము కూడా స్టార్ట్ చేశాం కాబట్టి ఎదుటోడితో తప్పా, ఒప్పా అనేటువంటిది నేనేం చెప్పలేను. ఎందుకంటే అది మంచి పద్ధతి కూడా కాదనమాట. ఇక తప్పని చెప్పడం కూడా. కానీ పబ్లిక్ అనేటువంటిది అవేర్‌గా ప్రతి ఒక్కదాన్ని కూలంకషంగా ఆలోచించాలి కదా! నేను ఈ మధ్య ఒక ఇద్దరికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ చూడటం అనేటువంటిది జరిగింది. దాంట్లో ఒకరు మీకు సంబంధించినటువంటి మంచి మంచి క్యాప్షన్స్ తోటి పబ్లిక్‌ని అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళు చెప్పాల్సిందేదో వాళ్ళు చెప్తా ఉంటారు. ఒక కొంతమంది ఈ క్యాప్షన్స్ కూడా పెడుతూ ఉంటారు. కార్ మీది, డ్రైవింగ్ మాది, డబ్బులు మీవి, డబ్బు వర్షాన్ని కురిపించే బాధ్యత మాది, ₹1,00,00,000 ఉంటే దాన్ని 100,00,00,000 ఎట్లా చేయొచ్చు, 10,000 పెట్టుబడితోటి నేను ఏ విధంగా ₹5,00,00,000 సంపాదించాను. ఇట్లా రకరకాలైనటువంటి క్యాప్షన్స్ పెట్టేసేసి అట్రాక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. నిజంగా చెప్పాలి అనంటే ఈ స్టాక్ మార్కెట్‌కి సంబంధించినటువంటి కోర్సులను అమ్మేటువంటి సంస్థలో మన హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో దాదాపుగా ఒక నియర్లీ 50 ఉన్నాయి. 50 ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఈ ఫోన్స్ చేపించటం ద్వారా అట్రాక్ట్ చేయటం ద్వారా గానీ ఏదైనా సరే ఎవరి తిప్పలు వాడి అనుకోండి. వాళ్ళు బాగా ఇది చేసేసి దాదాపుగా 50 ఇన్‌స్టిట్యూషన్స్ పైనే ఉన్నాయంటే ఒకసారి ఆలోచించాలి. దానికి తోడు భవిష్యత్తులో కూడా స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక ప్యాసివ్ ఇన్‌కమే కాదు, ఒక రెగ్యులర్ ఇన్‌కమ్‌గా కూడా బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు యువత గానీ వీళ్ళందరూ కూడా ఈ కోర్సుల్లో జాయిన్ అవుతూ ఉన్నారనమాట. చాలామంది చాలా ఇన్‌స్టిట్యూషన్స్ కూడా బాగా కిటకిటలాడిపోతా ఉన్నాయి. ఒక్కొరు కోర్సు 25,000, 20,000 అనేటువంటిది కూడా చెప్తా ఉన్నారు. సో, అంటే యాంగ్జైటీ పబ్లిక్‌కి స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి అనేటువంటి యాంగ్జైటీ పెరిగే కొద్దీ వీళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి విధానాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, నేనేం చెప్తున్నాను అనంటే స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక 10 రోజుల్లో, 15 రోజుల్లో నేర్చుకున్నంత మాత్రాన పూర్తి స్థాయిలో వచ్చేటువంటిది కాదు. ఇన్ని కోర్సులు ఇన్ని రకాలుగా అమ్ముతూ ఉన్నప్పుడు ఫెయిల్యూర్ రేట్ అనేటువంటిది ఎందుకని చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది, సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది అనేటువంటిది మీరు ఆలోచించాలి. అంటే ఈ కోర్సుల్లో పస అనేటువంటిది లేదు అనేటువంటిది మనకి బాగా అర్థమవుతూ ఉందన్నమాట. సహజంగా ఈ ఇన్‌స్టిట్యూషన్స్ గానీ ఇవన్నీ చెప్పేటువంటి మాటలు ఏంటంటే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ ద్వారా చాలా ఎక్కువగా సంపాదించుకోవాలి అనంటే ఇదిగో మేము ఇటువంటి కార్యక్రమాలు చేయటం ద్వారా సంపాదించుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. నిజంగా ఆశ్చర్యకరమైనటువంటిది ఏంటంటే దీంట్లోనే ఒక ఫేమస్ అయినటువంటి వ్యక్తి ఆయన కూడా ఇన్‌స్టిట్యూషన్స్ అనేటువంటి రన్ చేస్తున్నాడు. ల్యాప్‌టాప్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి, ఆన్‌లైన్‌లో మేము ట్రైనింగ్ అనేటువంటిది ఇట్లా రకరకాలుగా చెప్తా ఫీజులు అనేటువంటిది దాదాపుగా 50,000 ₹40,000-50,000 గుంజుకుంటున్నారనమాట. నిజం చెప్పాలంటే ఇది గుంజుకోవటమే అని నేను అంటాను. ఎందుకనంటే మనకి ఒక 3-4 డేస్ బ్యాక్ ఒకరు అప్రోచ్ అయ్యారు. వారు కూడా అతని దగ్గరే ట్రైనింగ్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 15 డేస్ ప్రోగ్రామ్. దీంట్లో క్యాండిల్ స్టిక్స్ ఏంటి, స్టాక్ మార్కెట్ ఎట్లా పనిచేస్తుంది, స్టాక్ మార్కెట్ డెరివేటివ్స్ అంటే ఏంటి, ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ ఒక వారం రోజులు, ఆ తర్వాత ఇంకొక వారం రోజులు ఆప్షన్స్‌లో ఒక స్ట్రాటజీ అనేటువంటిది ఏదో కామన్‌గా ఉండేటువంటి స్ట్రాటజీ చెప్పడం. ఇది తప్ప పెద్దగా చెప్పిందంటూ ఏం లేదు. ఆ తర్వాత ఏమన్నా సరే అసిస్టెన్సీ కోసం ఫోన్ చేసినా, ఏది చేసినా కూడా పెద్దగా రెస్పాండ్ అనేటువంటిది లేదు. వీళ్ళేమన్నా 30,000, 40,000 సమర్పించుకున్నారు. ఫైనల్‌గా తాము డబ్బు కోల్పోతూనే ఉన్నారు కానీ పెద్దగా ఉపయోగం అనేటువంటిది లేకుండా ఉంది.
అలాగే మరొక క్యాండిడేట్ కూడా వచ్చారు. వచ్చేసేసి ఆయన చెప్పేటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన యాంకర్ని అడిగాడనమాట, మీ లక్ష్యం ఎంత అంటే ఇన్ని కోట్లు సంపాదించాలి అని ఆయన చెప్పాడు. ఓహో, అంతే సంపాదించాలనుకుంటున్నారా? మీ దగ్గర ₹1,00,00,000 ఉంటే చాలు కదా, 100 కోట్లు ఇదిగో ఈ పరంగా 100 కోట్లు వస్తాయి, ఈ పరంగా చేస్తే 200 కోట్లు వస్తాయి, ఇలా చేస్తే 500 కోట్లు వస్తుంది అంటే మీ లక్ష్యం 500 కోట్లు ఉండాలి, కానీ ఎంత తక్కువగా మీ లక్ష్యం ఎందుకు పెట్టుకున్నారు? సో అంటే మీకేం తెలియదు కాబట్టి అటువంటి సందర్భాల్లో మాలాంటి వాళ్ళని కనుక కలిస్తే, మాలాంటి వాళ్ళకి కనుక అప్రోచ్ అయ్యి మమ్మల్ని కనుక సలహాలు కనుక అడిగితే, మీరు పెట్టుకున్న లక్ష్యం కంటే 500 కోట్లు వచ్చేటువంటి మార్గాలను మేము చెప్పేవాళ్ళం కదా. కాబట్టి మమ్మల్ని మీరు అప్రోచ్ కాదు. ఏంది కోట్లేంది, చేసుకునే కోట్ల, అసలు కోట్లేంది, లక్షలేంది? ఇంట్రాడే ట్రేడింగ్ కోర్స్ చెప్పేటువంటి వాళ్ళు ఏమండి మీరు చాలా జాగ్రత్తగా చేసుకోండి, ఈ విధంగా మీరు కనుక చేసేస్తే ఎక్కడికి పోవండి. అసలు నేను చెబుతున్నాను కదా మీకు, మీరు జస్ట్ ఒక 50,000 పెట్టుబడి పెట్టుకోండి, నా ఫీజుగా ఒక 30,000 ఎంతో పే చేయండి, మీ దగ్గర 50,000 ఉంటే చాలు, నా కట్టినటువంటి ఫీజు ఒక రోజులో మీకు వచ్చేస్తుంది అని చాలా నెమ్మదిగా అది తేనె పూసిన కత్తిని దించినట్టుగా అంత హ్యాపీగా చెప్తా ఉన్నారనమాట. సో ఇటువంటివన్నీ కూడా మనం ప్రముఖమైన ఛానల్స్ రావడం ద్వారా చాలామంది అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఇంకొక ప్రముఖమైనటువంటి ఛానల్ వస్తాడు. ఎంత మెత్తగా చెప్తాడంటే, మీరు అనుకుంటున్నారు కానీ అలా జరగదు, మీరు ఇప్పటికీ నష్టపోతూ ఉన్నారు అని అంటే ఖచ్చితంగా అది ఒక తమిళనాడు స్లాంగ్ కూడా పెట్టుకొని, మన దగ్గర కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, మెటీరియల్ ఉన్నది, ప్రొడక్ట్ ఉన్నది, ఆ ప్రొడక్ట్ని మీరు కనుక జాగ్రత్తగా ఇంప్లిమెంటేషన్ కనుక చేసుకుంటే అసలు మీ యొక్క సక్సెస్ రేట్ అనేది, రిటర్న్స్ అనేటువంటివి చాలా అంటే చాలా అద్భుతంగా, మీరు ఎప్పుడూ ఊహించనంతటి మనీని మీకు తెచ్చిపెడుతుంది. ఈ ఫార్ములా జస్ట్ ఏం లేదు, ఇది ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని నేను ఒక 2 లక్షల రూపాయలకి అమ్మాలని అనుకుంటున్నాను, కానీ మీరు ఎంత డబ్బులైతే పెడతారో ఆ ప్రోడక్ట్కి అంత వాల్యూ అనేటువంటిది ఉంటుంది అని చెప్తారు. ఈ మాటలతోటి ఇప్పుడు మనలాంటోడంటే ఎవరికైనా సరే మనకి కావాల్సినంత డబ్బు వస్తుంది అనుకున్నప్పుడు 1,00,000 2 లక్షలైనా పెట్టేస్తారు కదా. అందులోనూ స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఇన్స్టెంట్ మనీ అనేటువంటి కోణంలో చెప్తూ ఉంటారు. కాబట్టి నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడూ కూడా ఈ కోట్లు వస్తాయి, లేకపోతే మీరు పెట్టినటువంటి పెట్టుబడి ఒక రోజులోనే తిరిగి వస్తుంది, అలా చేసుకుంటే మీకు మంచిగా లాభాలు వస్తాయండి అని ఇట్లాంటి వాటిని మీరు బ్లైండ్గా నమ్మకండి. ఆలోచించండి, ఎస్టిమేషన్ వేయండి, లాజిక్ని ఆలోచించండి, లాజిక్ని పట్టుకోండి. నేను ఇంకా ఏం చెప్తున్నానంటే, అసలు మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మీ చుట్టుపక్కల ఎవరో ఒకరు ఇన్వెస్ట్ చేసే సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. వారు ఎవరి దగ్గర అయితే సలహాలు సూచనలు తీసుకున్నారో అటువంటి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. అంతేగాని మీరు యూట్యూబ్ ప్లాట్ఫామ్లోనో లేకపోతే ఇంకొక మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లోనో ఇంకో చోట చెప్పినటువంటి వాటిని నమ్మేసి బ్లైండ్గా అటువైపు కనుక వెళ్తే అది అంత సహేతుకమైనటువంటి ఫలితాలను మీకు అందించలేము. సో బీ కేర్ఫుల్ వెన్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్. మీరు బ్లైండ్గా ఎవరిని నమ్మకండి, లాజికల్గా ఆలోచించండి. మనం పెట్టేది డబ్బులు. సో డబ్బులు పెట్టేటప్పుడు ఎంతో కష్టపడి సంపాదించుంటాం. ఆ డబ్బులు కనుక అనవసరంగా ఎవడో మాటలని నమ్మేసేసి గబక్కన వేరు వాళ్ళ ఫీజులు వాళ్ళకి వచ్చేస్తే హ్యాపీగా ఉంటారు. మీరు ఇన్వెస్ట్ చేసి ఒకవేళ కొలాప్స్ అయిపోయి లేనిపోయిన ప్రాబ్లమ్స్ కనుక వస్తే మీ సమస్యలు ఇంకా ఎక్కువైపోతాయి. కాబట్టి కోట్లు వస్తాయి అనేటువంటి వాటిని నమ్మకండి. థ్యాంక్ యూ.